సినిమా వినోదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ సినిమా సందేశానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సందేశం ఇస్తే సినిమా ఎవరు చూస్తారు సార్ అంటారు. రామోజీరావు గారు తీసిన సినిమాలు చూడండి, ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంది. ఆడలేదా సినిమా? సీతారామయ్య గారు మనవరు లాంటి సినిమా చూస్తే మనం అద్భుతమైనట్టు అలాంటి సినిమా, సహజంగా కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించేటి అలాంటి సినిమా ఆడలేదా? ఎన్ని సినిమాలు నటీమణిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసిన సినిమాలు కూడా చాలా ఆడతాయి తప్పనిసరిగా. కానీ ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు నిర్మాతలు. ఈ వెకిలి చేస్తుంది ఏందే, లేకపోతే ఇంకా ఆ సీన్లన్నీ నేను వర్ణించడం నాకు ఇష్టం లేదు, అలాంటివి ఏందే సినిమా సరిగా ఆడదనే తప్పురాయంతో ఉన్నారు. కాదు, భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థకు, భారతదేశంలో మన యొక్క సాంప్రదాయాలకు, సంస్కృతికి ఎంతో ఆదరణ ఉంది. వాటిని ఆదరించే విధంగా సినిమాలు తీయాలని, మంచి సందేశాన్ని యువతకు, నేటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే బాధ్యత కూడా సినిమా రంగం చేపట్టాలని చెప్పని నేను భావిస్తున్నాను.